ఐఎమ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓసి 131 ఇంట్రడక్షన్ టు సోషియాలజీ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 6 రిలేషన్షిప్ ఆఫ్ సోషియాలజీ విత్ పొలిటికల్ సైన్స్ అనే లెసన్ గురించి తెలుసుకుందాం. దీన్ని మనం తెలుగులో రాజకీయ శాస్త్రంతో సామాజిక శాస్త్రానికి గల సంబంధము ఏంటి అనేది మనం ఈ లెసన్లో తెలుసుకుందాము. ఈ యూనిట్ రాజకీయ శాస్త్రంతో సామాజిక శాస్త్రానికి గల సంబంధాన్ని వివరిస్తూ ఉంటుంది. సామాజిక శాస్త్రము సమాజము మరియు సామాజిక జీవితాన్ని అధ్యయనం చేయటం వల్ల మానవ జీవితంలోని వివిధ రాజకీయ అంశాలను కూడా తాకుతూ ఉంటుంది. రెండు విభాగాలు ఒకదానికొకటి కలపటం ద్వారా వివిధ సమస్యలను మరియు రోజువారీ జీవితంలో ఆందోళన మరియు విధానపరమైన అంశాలు లేదా సమాజానికి మరియు దాని విధులు చాలా ముఖ్యమైన ఆందోళనలని మనం భావించే సమస్యలను ఉపయోగకరమైన సమాధానాలను అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే పాలన, పౌర సమాజము, సామాజిక వర్గము మరియు సామాజిక మూలధనము, ఓటింగ్ ప్రవర్తన, సమూహాల మధ్య అధికార సంబంధాలు, భాగస్వామ్య ప్రజాస్వామ్యము, స్వచ్ఛంద సంఘాలు, ప్రభుత్వ విధానాలు మరియు సమాజానికి వాటి ప్రభావం వంటి అంశాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తూ ఉండాలి. వాస్తవానికి ఇవి సమాజ శాస్త్రము మరియు రాజకీయ శాస్త్రము రెండింటికి హద్దులను దగ్గరకు తీసుకువచ్చే క్లిష్టమైన అంశాలుగా మనం భావించాలి. ఈ ఖండన ఫలితంగా రాజకీయ సామాజిక శాస్త్రము, రాజకీయ మానవ శాస్త్రము మరియు రాజకీయ ఆర్థిక శాస్త్రము వంటి వివిధ ఉపవిభాగాలు మానవ జీవితంలోని సామాజిక రాజకీయ కోణాలను ఇంటర్ డిసిప్లినరీ ఫ్రేమ్వర్క్లో అధ్యయనం చేయడానికి అభివృద్ధి చెందాయనేది చెప్పక తప్పదన్నమాట. సోషియాలజీ మరియు పొలిటికల్ సైన్స్ రెండు తప్పనిసరిగా మానవ సామాజిక జీవితంలో వ్యవహరిస్తూ ఉంటాయి మరియు వారి ఉమ్మడి ఆసక్తిని విస్తృతంగా పంచుకుంటూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ రెండు విభాగాలకు సంబంధించిన విధానాలు వేర్వేరుగా ఉంటూ ఉంటాయి మరియు విభిన్నతను ఇస్తూ ఉంటాయి అనే వాస్తవాన్ని కూడా మనము గుర్తించవలసిన అవసరము ఎంతో ఉన్నదని చెప్పక తప్పదు. సామాజిక జీవితము మరియు దాని డైనమిక్స్ యొక్క అభిప్రాయాలు రెండు విభాగాలు సామాజిక వాస్తవాలతో ఎలా వ్యవహరిస్తాయి మరియు రెండు విభాగాలు ఎక్కడ కలుస్తాయి మరియు విభిన్నంగా ఉంటాయి అనే దానిపై స్పష్టమైన అవగాహన పొందటానికి సమాజ శాస్త్రము మరియు రాజకీయ శాస్త్రం మధ్య పరిశీలన చాలా ముఖ్యమైన విషయంగా మనం భావించాలి. రాజకీయ శాస్త్రంతో సమాజ శాస్త్రం యొక్క సంబంధము ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. పొలిటికల్ సైన్స్ నిర్వచనము. రాజకీయ శాస్త్రము సాధారణముగా రాష్ట్రము, ప్రభుత్వము మరియు రాజకీయాల యొక్క శాస్త్రీయ అధ్యయనముగా నిర్వచించబడింది. ఇక్కడ బహుశా రాజకీయాలు, రాజ్యము, అధికారము, రాజకీయ సమీకరణ, నాయకత్వము, పాలన, నిర్ణయం తీసుకోవటము, విధాన రూపకల్పన మరియు దాని ప్రభావాలు వంటి చాలా తరచుగా ఉపయోగించే అంశాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. రాజకీయ శాస్త్రానికి రాజకీయ భావన ప్రధానమైనది. వాస్తవానికి కొన్నిసార్లు రెండు పరస్పరము మార్చుకోబడతాయి. సాధారణంగా రాజకీయాలు అనేది ప్రజలు తమ జీవితాలను నియంత్రించే సాధారణ నియమాలను ఏర్పరచుకోవటము, సంరక్షించటము వంటి మరియు సవరించటము వంటి ప్రక్రియలను కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. ఇటువంటి ప్రక్రియలు సాధారణంగా సహకారము మరియు సంఘర్షణ రెండింటినీ కలిగి ఉంటూ ఉంటాయి. పాలన యొక్క కళగా రాజకీయాలు, ప్రజా వ్యవహారాలు, సంఘర్షణలు
బహుళ నిర్ణయాలు తీసుకోవటము, రాజీలు మరియు వివిధ స్థాయిలలో ఏకాభిప్రాయం వంటి సమస్యలతో నిమగ్నమై ఉంటూ ఉంటాయి. మరియు అందువలన ఈ యొక్క ముఖ్యముగా అధికారము మరియు వనరుల పంపిణీకి సంబంధించిన ఆందోళనను వివరిస్తూ ఉంటాయి. ఇప్పుడు రాజకీయం అనే పదాన్ని జోడించిన కొన్ని అర్థాలను కూడా మనం తెలుసుకుందాము. మొదట, రాజకీయాలు తరచుగా ప్రభుత్వ కళగా పరిగణించబడుతూ ఉంటాయి. అయితే రాజకీయాలు ఒక శాస్త్రమా లేదా కళ అనే పోటీ వాదనలు కూడా ఉన్నాయి. అలానే సమాజ శాస్త్రము ఒక క్రమశిక్షణగా శాస్త్రీయ పద్ధతి స్థితిపై చర్చలు జరుపుతూ ఉంటాము. వాస్తవానికి వివిధ పండితులు గమనించినట్లుగా రాజకీయము అనే పదము పోలీస్ అనే పదము నుంచి ఉద్భవించింది. దీని అర్థము నగర రాష్ట్రము. పురాతన కాలంలో గ్రీకు సమాజము స్వతంత్ర నగర రాజ్యాలుగా విభజించబడింది. పురాతన కాలంలో వీటిలో ప్రతిదాని స్వంత పాలనా వ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ సందర్భంలో రాజకీయాలు లేదా రాజకీయ శాస్త్రము తరచుగా పోలీస్ వ్యవహారాలను సూచించబడుతుంది. అంటే రాష్ట్రము మరియు దాని వ్యవహారాలకు సంబంధించి ఆందోళనలు లేదా విషయాలు. రాజకీయ శాస్త్రము ఒక విద్యా విభాగముగా రాజకీయాలు లేదా రాజకీయ శాస్త్రం యొక్క నిర్వచనాన్ని ఎక్కువగా స్వీకరించిందని చెప్పుకోవాలి. రెండవది పాయింట్కి వచ్చినట్లయితే, రాజకీయాలు మరియు దాని స్వభావము నిర్వచించే అత్యంత ముఖ్యమైన అంశము మనము తరచుగా పబ్లిక్ అఫైర్ లేదా పబ్లిక్ సంబంధించినది. నిజానికి రాజనీతి శాస్త్రం యొక్క రాజ్యము, నిర్వచనము మరియు పరిధి కేవలము ప్రభుత్వము లేదా రాష్ట్ర అధ్యయనముగా పరిగణించబడే పొలిటికల్ సైన్స్ యొక్క సంకుచిత నిర్వచనానికి మించినది. ఇంకా పైన పేర్కొన్న పబ్లిక్ అనే పదము ప్రైవేట్ అనే పదముతో పోటీ పడవచ్చు. ఈ వ్యత్యాసాలు తరచుగా మన జీవితం యొక్క రెండు విభిన్న అభిప్రాయాల ఆధారంగా వర్గీకరించబడుతూ ఉంటాయి. అదే వర్గీకరణ రాష్ట్రము మరియు పౌర సమాజాల మధ్య రెండు సంభావిత వర్గాలుగా వ్యత్యాసానికి అనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే, బ్యూరోక్రాటిక్ యంత్రాంగము, మంత్రిత్వ శాఖ, న్యాయశాస్త్రము మరియు ట్రిబ్యునల్, పోలీసు, సైన్యము, సామాజిక భద్రత వంటి వివిధ రాష్ట్ర సంస్థలు రాష్ట్రములోని సంస్థ నిర్వహణ మరియు సామాజిక జీవనము సజావుగా సాగటానికి సమాజానికి బాధ్యత వహిస్తాయనే కోణంలో పబ్లిక్గా మనము పరిగణించవచ్చు. అంతేకాకుండా వారు ప్రజా ఖర్చుల వద్ద నిధులు సమకూరుస్తారు. ప్రధానంగా పన్ను చెల్లింపుదారులు డబ్బు నుండి. దీనికి విరుద్ధంగా పౌర సమాజము, కుటుంబము, బంధుత్వ సమూహాలు, ట్రేడ్ యూనియన్లు, క్లబ్బులు, కమ్యూనిటీ గ్రూపులు, ప్రైవేట్ వ్యాపారాలు మొదలైన వివిధ సామాజిక సంస్థలను కలిగి ఉంటుంది. అవి చాలా సమయాలలో పెద్ద సమాజం యొక్క అవసరాల కంటే వారి స్వంత అవసరాలు మరియు ఆసక్తిని సంతృప్తిపరచడానికి వ్యక్తిగత పౌరులచే నిధులు మరియు ఏర్పాటు చేయబడిన భావనలో అవి ప్రైవేట్గా ఉంటూ ఉంటాయి. అందువలన అక్కడ ప్రకృతి ప్రైవేట్ లేదా వ్యక్తిగత కేంద్రీకృతమై ఉంటుంది అనే భావన కూడా మనము గ్రహించాలి. ఆ తర్వాత మూడో పాయింట్కి వచ్చినట్లయితే, రాజీ నిర్ణయం తీసుకోవటము మరియు ఏకాభిప్రాయము వంటి క్లిష్టమైన సమస్యలతో నిమగ్నమవ్వటంలో రాజకీయాలు తరచుగా దాని విలక్షణమైన స్వభావంతో నిర్వహించబడుతూ ఉంటాయి. రాజకీయాలు తరచుగా సంఘర్షణను పరిష్కరించే లక్ష్యముతో సామాజిక యంత్రాంగముతో
సంబంధం కలిగి ఉంటూ ఉంటాయన్నమాట. ఎక్కువగా రాజీ రాజీ మరియు చర్చిల ద్వారా మాత్రమే శక్తి మరియు నగ్న శక్తి ద్వారా కాకుండా ప్రధానంగా ఈ సందర్భంలోని వివిధ పండితులు రాజకీయాలు మరియు దానికి సంబంధిత ప్రక్రియలు తరచుగా సాధ్యం యొక్క కళగా నిర్వచించారు. ఇది ప్రధానంగా రాజకీయాలలో చర్చలు మరియు మధ్యవర్తిత్వాల ద్వారా శాంతియుత పరిష్కారాలను తీసుకురావటం వల్ల సంఘర్షణలను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ మార్గాలుగా సైనిక పరిష్కారాలు అని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ ప్రభావంలో రాజకీయాలు అధికారము మరియు వనరులను చెదరగొట్టడానికి కూడా అర్హత పొందుతూ ఉంటాయి. ఎందుకంటే సమాజాలు తమ సమాజ జీవితాన్ని సజావుగా మరియు శాంతియుతంగా నడిపించాల్సిన అవసరం ఉంది కనుక ఈ విధమైన ప్రవర్తన కలిగి ఉంటాయి. ఈ యొక్క 4వ పాయింట్కి వచ్చినట్లయితే రాజకీయాలు తరచుగా అధికారము మరియు ప్రభావంతో ముడిపడి ఉంటాయి. అన్ని సామాజిక సమూహాలు మరియు సంస్థలలో అధికారిక, అనధికారిక, పబ్లిక్ మరియు ప్రైవేట్ బైనరీలతో పొందుపరచబడిన అన్ని సామూహిక సామాజిక కార్యకలాపాల యొక్క గుండె అని పండితులు తరచూ రాజకీయాలను నిర్వచిస్తూ ఉంటారు. ఈ కోణంలో సమాజంలో సామాజిక పరస్పర చర్య యొక్క ప్రతి స్థాయిలో రాజకీయాలు జరుపుతూ ఉంటారు. ఇది ప్రాంతీయ మరియు ప్రపంచ స్థాయిలో కుటుంబాలు, సహచరులు మరియు బంధువుల సమూహము, సంస్థలు మరియు దేశ రాష్ట్రాలలో కలిగి ఉంటూ ఉంటాయి. ఇది ఇతరులను ప్రభావితం చేయగల సామర్థ్యము మరియు ఒకరికి పారవేయటం వద్ద సాధ్యమయ్యే దాని ద్వారా ఆశించిన ఫలితాన్ని సాధించటము. పోటీ, డిమాండ్లు మరియు పరిమితి వనరుల దృష్ట్యా మానవులు తరచూ పోటీ దావాలు మరియు కౌంటర్ క్లెయిమ్లను ఉంచారు. రాజకీయాలు తరచుగా పరిమితి వనరులపై పోరాటంగా పరిగణించబడుతూ ఉంటాయి మరియు అటువంటి వనరుల కోసము పోరాటాలు జరిగే సాధనాలుగా అధికారాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాము. క్లుప్తంగా చెప్పాలంటే పొలిటికల్ సైన్స్ అనేది ప్రాథమికంగా మేధోపరమైన క్రమశిక్షణ, రాజకీయాలు, అధికారము, పాలన మరియు రాష్ట్రం యొక్క నిర్మాణము మరియు పనితీరు గురించి విజ్ఞానం అని మనం చెప్పుకోవాలి. తర్వాత సోషియాలజీ క్రమశిక్షణ వలె రాజకీయాల గురించి అభ్యాసకులకు ఆచరణాత్మక శిక్షణ అందించడం కంటే రాజకీయాల గురించి జ్ఞానాన్ని అందించడము దీని ప్రత్యేకమైన పని. ఏది ఏమైనప్పటికీ కాలక్రమేణా ఈ యొక్క పద్ధతులు అన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయము. సమాజ శాస్త్రము, సమాజం నిరంతరము మార్పు గురవుతూ ఉంటుంది. పొలిటికల్ సైన్స్ పాలనాపరమైన రాజకీయ పద్ధతులతో కాలక్రమేణా రాజకీయ శాస్త్రం యొక్క క్రమశిక్షణ, దాని స్వభావము మరియు పరిధి పరంగా రూపాంతరము చెందింది. ఇతర విభాగాల నుంచి భావనలు, నిబంధనలు మరియు పద్ధతులను అరువు తెచ్చుకోవటానికి దాని బహిరంగంగా కారణకంగా సమాజ శాస్త్రం నుంచి తద్వారా ఇంటర్ డిసిప్లైన్ విధానాలతో మేధో క్రమశిక్షణగా మారింది అని చెప్పక తప్పదు. సోషియాలజీ మరియు పొలిటికల్ సైన్స్ మధ్య సంబంధాన్ని పరిశీలించే ముందు అలాంటి మార్పును మనము నిరంతరము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ సామాజిక విషయాలు సమాజ శాస్త్రము మనకు తెలుపుతూ ఉంటుంది. ఈ సామాజికంగా ఈ యొక్క పద్ధతులను, నిబంధనలను, పరిపాలనా పద్ధతులన్నీ ఎలా చేయాలి, ఎలా వీరి యొక్క రక్షణ, ప్రజలకు రక్షణ కల్పించాలి,
వారి యొక్క జీవిత విధానాన్ని మెరుగుపరచాలనే దృక్పథాన్ని ఈ పొలిటికల్ సైన్స్ మనకి అనేక కోణాలలో విస్తృతంగా విశదీకరిస్తూ ఉంటుందనేది అన్ని అన్ని రకాల పండితులు కూడా ఉద్భవించారు. సమాజ శాస్త్రము, పొలిటికల్ సైన్స్ అందువలన విడదీయరాని బంధాన్ని ఇవి ఏర్పరచుకుంటాయి అనేది మనము ఈ యొక్క పద్ధతుల వల్ల తెలుసుకోగలుగుతూ ఉంటాం. తర్వాత పొలిటికల్ సైన్స్ దృష్టిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక రకాలైన మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అనేది మనము చెప్పక తప్పదన్నమాట. పొలిటికల్ సైన్స్ అంటే ప్రతి రాజ్యాన్ని, ప్రతి దేశాన్ని మనం తీసుకున్నట్లయితే అనేక రాజకీయ విప్లవాలు జరగటము, ఆ యొక్క పాలకుల యొక్క విధానాలు మారటం వల్ల పరిపాలనా విధానంలో అనేక నూతన సంస్కరణలు మనకి రావటం వల్ల ప్రజల యొక్క స్థితిగతులు ఎంతో మెరుగుపడినాయి అనేది చెప్పక తప్పదు. పొలిటికల్ సైన్స్ దృష్టిలో మార్పు ఏ విధంగా ఉన్నదో మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఒక క్రమశిక్షణగా రాజకీయ శాస్త్రం యొక్క స్వభావము కాలక్రమేణా రూపాంతరం చెందింది మరియు మార్చబడింది అనేది మనం గ్రహించాలి. ఇందుకు ఐరోపియన్ రాజకీయాలు రాజకీయ వ్యవస్థలుగా ప్రభుత్వం నుంచి పాలనకు మరియు రాజకీయ కారణాలకు సామాజిక నిర్ణయాధికారాలకు మార్చడం కూడా గతంలో జరిగింది. రాజకీయ శాస్త్రము ఈ పరివర్తన సమాజం నుంచి ఒంటరిగా సంభవించలేదు. సమకాలీన ప్రపంచీకరణ మరియు పరస్పర అనుసంధానించబడిన ప్రపంచంలోని మార్పులు తప్పనిసరిగా మారుతున్న క్రమశిక్షణ యొక్క పరిధి మరియు స్వభావంలో మనకి నిరంతరము ప్రతిబింబిస్తూ ఉంటాయి. అంటే మార్పు కనిపిస్తూ ఉంటాయి అనేది అర్థం అన్నమాట. రాజకీయ శాస్త్రము దాని దృష్టిని మార్చడమే కాకుండా దాని ధోరణి మరియు విధానములో విలక్షణమైన సామాజిక శాస్త్ర మేధో క్రమశిక్షణగా మారటానికి దాని భావనలు మరియు విధానాలు మెరుగుపరిచిందనేది చెప్పుకోవాలి. చారిత్రాత్మక మూలాలు లోతుగా ఉన్నప్పటికీ ప్రచ్ఛన్న యుద్ధ కాలము, రాజకీయ శాస్త్రవేత్తలకు ప్రజాస్వామ్య పెట్టుబడిదారీ విధానము మరియు అధికార సోషలిజము, జాతీయ సభ్యత్వంపై దృష్టి సారించే రాజకీయ గుర్తింపు, తరగతి, హోదా మరియు ఆధిపత్యం వంటి క్లిష్టమైన అంశాల గురించి నిరంతరము ఆలోచింపచేసేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఇంకా పైన పేర్కొన్న విధంగా ఇది వాస్తవానికి ప్రచ్ఛన్న యుద్ధ సంవత్సరాలలో రాజకీయ ప్రపంచము తీవ్రంగా మారిపోయింది. నిజానికి అనేక రకాలైన ప్రధాన మార్పులు కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నామనేది చెప్పుకోవాలన్నమాట. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రాజకీయ శాస్త్రము ప్రవర్తనావాదం యొక్క ఆగమంతో జరిగింది. అప్పటి నుంచి రాజకీయ శాస్త్రము రాజకీయ ప్రక్రియలు మరియు ప్రవర్తన అధ్యయనము చేయటము ప్రారంభించింది. ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో భాగంగా రాజకీయాలు, రాజకీయ నాయకత్వము, నిర్ణయాధికారము మరియు వ్యక్తులు మరియు సమూహాల ప్రవర్తన విధానాలను పరిశీలించటం ద్వారా రాజకీయ దృగ్విషయాల అధ్యయనం చేయటము మరియు విశ్లేషించటము రాజకీయ శాస్త్రం యొక్క లక్ష్యం. అంతేకాకుండా రెండవ ప్రపంచ యుద్ధం నుంచి ఈ 1990 వరకు పశ్చిమ యూరప్ శక్తుల ఆధిపత్యము అంతరించిపోవటము మరియు ఆఫ్రికా మరియు ఆసియా ఖండములో కొత్త దేశాల ఆవిర్భావము జరిగింది. సామ్రాజ్యాల యొక్క ఈ కూల్చివేత చివరికి సోవియట్ యూనియన్ మరియు ఆ కాలంలోని అనేక కమ్యూనిస్టు శక్తుల పతనంతో సమానంగా జరిగింది అనేది కూడా మనం ఇక్కడ గుర్తించవలసిన విషయం. తదనంతరము ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలము పాత యూరోపియన్ మార్కెట్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల విస్తరణకు సాక్ష్యము ఇచ్చింది. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము, ప్రపంచ వాణిజ్య సంస్థ మరియు యూరోపియన్ యూనియన్, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్, ఆఫ్రికన్ యూనియన్,
మరియు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ వంటి ప్రాంతీయ రాజకీయ సంస్థల అభివృద్ధి మరియు పర్యావరణము, కార్మిక మరియు మానవ హక్కుల సమూహం వంటి ట్రాన్స్నేషనల్ మల్టీనేషనల్ కార్పొరేషన్ల పెరుగుదల, ఇవన్నీ రాజకీయ సంఘము యొక్క కొత్త రూపాలు, రాజకీయ గుర్తింపు గురించి చర్చలు మరియు హక్కులు, గుర్తింపు, మతము, రాజకీయాల అభివృద్ధి వంటి వివిధ సామాజిక శాస్త్రపరంగా కీలకమైన సమస్యలపై క్లిష్టమైన ఆందోళనను సృష్టించాయనేది చెప్పక తప్పదు. ఇంకా 1990వ దశకములో మరియు ఆ తర్వాత గుర్తింపు రాజకీయాలు లేదా గుర్తింపు రాజకీయ అభివృద్ధిలో కనిపించే పురోగమనాన్ని మనము గమనించవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే జాతి మరియు జాతి సమస్యల చుట్టూ ఉన్న రాజకీయ లింగ న్యాయము, మతతత్వము మరియు లౌకికవాదము, వలస రాజకీయాలు, జీవావరణ శాస్త్రము మరియు అభివృద్ధి, స్థానిక ప్రజల రాజకీయాలు, రాజకీయాలు మరియు లెస్బియన్, గే, లింగ మార్పిడి సమస్యలతో పాటు ప్రపంచీకరణ ప్రధాన చర్చగా కాస్మోపాలిటన్ పౌరుషత్వము, అంతకుముందు పొలిటికల్ సైన్స్ డిసిప్లిన్లోని లేని అంతర్జాతీయ సామాజిక ఉద్యమము బలవంతంగా ఉద్భవించిందనేది చెప్పుకోవాలి. తత్ఫలితంగా క్రమశిక్షణ యొక్క పరిధి మరియు స్వభావము కాలక్రమేణా విస్మరించటమే కాకుండా ఇది ఒక సాంప్రదాయ స్థావరము నుంచి కొత్త మరియు ఆధునికమైనదిగా మార్చబడింది. మరిన్ని ఇంటర్ డిసిప్లినరీ సమస్యలు, చర్చలను చేర్చడం ద్వారా ఇది దాని సంభావిత వర్గాలను మెరుగుపరిచింది. ఈ సందర్భంలో రాజకీయ శాస్త్రము ఒక మలుపు తిరిగింది మరియు ఇంతకు ముందు చర్చించినట్లుగా జాతి, గుర్తింపు, మతము మొదలైన సామాజిక శాస్త్ర సంబంధిత అంశాలను ఎక్కువగా కవర్ చేసింది. ప్రాపంచీకరణ, ట్రాన్స్లేషనిజం, లౌకికవాదము, మతతత్వము, గుర్తింపు రాజకీయాలు మరియు కొత్త మీడియా సమస్యలపై చర్చలు మరియు అభివృద్ధి గురించి అనేక ఇతర సమకాలీన చర్చలు రాజకీయ శాస్త్రము పరిణితి చెందిన మరియు సాధారణముగా సామాజిక శాస్త్ర క్రమశిక్షణగా గణనీయంగా పునరుద్ధరించాయి. పొలిటికల్ సైన్స్తో సోషియాలజీ మధ్య సంబంధము. సామాజిక శాస్త్రము మరియు రాజకీయ శాస్త్రము అనేక అంశాలలో ఒకదానికొకటి దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. సోషియాలజీ, పొలిటికల్ సైన్స్ విభాగాల దగ్గరగా ఉన్నాయని చెప్పారు. అధికారము, అధికార నిర్మాణాలు, పరిపాలన మరియు పాలనపై వారి విశ్లేషణలో పరస్పరము ముడిపడి ఉంది. సోషియాలజీ మరియు పొలిటికల్ సైన్స్ మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. ముందుగా రాజకీయ శాస్త్రము దాని ప్రాథమిక సిద్ధాంతాలు మరియు పద్ధతుల కోసము సామాజిక శాస్త్రముపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే 20వ శతాబ్దం మధ్యలో మిచి జెన్ సామాజిక మనస్తత్వవేత్తలు మరియు హార్వర్డ్లోని ప్లస్సోరియన్లు వరుసగా రాజకీయ ప్రవర్తన మరియు రాజకీయ అభివృద్ధిలో పొలిటికల్ సైన్స్ ఎజెండాలను గణనీయంగా రూపొందించారు. రెండవది, రెండు విభాగాలలోని ఫోకల్ స్పెషాలిటీలు ఆర్థిక శాస్త్రము, చరిత్ర, మానవ శాస్త్రము మరియు మనస్తత్వ శాస్త్రము వంటి స్వారూప్య మూడవ పక్ష విభాగాల నుంచి తీసుకోబడ్డాయి. మూడవదిగా మార్క్స్, వెబర్, పారెటో, పార్సన్ మరియు మెస్కా మొదలైన పెద్ద సంఖ్యలో పండితులు సమానముగా రెండు విభాగాల అభివృద్ధికి నిరంతరము ఈ సామాజిక శాస్త్రవేత్తలందరూ
దోహదపడ్డారనేది మనకు చెప్పక తప్పదన్నమాట. అదే పంథాలో లాస్వెల్ యొక్క గ్రంథము రాజకీయము, ఎవరు ఏమి పొందారు, ఎప్పుడు మరియు ఎలా అనేది ఒక ముఖ్యమైన రచనగా పేర్కొన్నారు. దీని నుంచి సామాజిక శాస్త్రవేత్త మరియు రాజకీయ శాస్త్రవేత్తలు ఇద్దరు కూడా ప్రేరణ పొందారు, ఎంతో ప్రేరణ పొందారు. మరియు ఇంటర్ డిసిప్లినరీ ఫ్రేమ్వర్క్లో పనిచేయటానికి నాయకత్వం కూడా వహించారు. సమకాలీన ప్రపంచీకరణ ప్రపంచంలో మారుతున్న సామాజిక మరియు అవసరాలు మరియు ఆయన్ల కారణంగా సామాజిక సమస్యలను అర్థం చేసుకోవటానికి ఆధునిక సమాజంలోని సమస్యలను సమాధానాలను కనుగొనటానికి ఒక ఇంటర్ డిసిప్లినరీ విధానము అవసరమని మనము గమనించవచ్చు అన్నమాట. సమాజ శాస్త్రము తరచుగా సమాజం యొక్క శాస్త్రీయ అధ్యయనముగా నిర్వహించబడుతూ ఉంటుంది. సమాజము అనేది వివిధ సమూహాలు, సంస్థలు, సంఘాలు, వ్యక్తులు మరియు వారి దైనందిక కార్యకలాపాల యొక్క సంక్లిష్టమైన నెట్వర్క్ తప్ప మరొకటి కాదని మనము గమనించవచ్చు. రాజకీయాలు మరియు శక్తి డైనమిక్స్ మానవ జీవితాల యొక్క ఈ భావనలన్నింటినీ సమగ్ర రూపాలు, ముఖ్యముగా రాజకీయాలు లేదా రాజకీయ నిర్మాణాలు ఎల్లప్పుడూ ఏ మానవ సమాజముకైనా అవసరమైన భాగాలు. ఆధునిక కాలంలో రాజకీయాలు, రాజకీయ సంస్థలు లేదా ఏ విధమైన రాజకీయ జీవితం లేకుండా ఏ సమాజాన్ని మనము ఊహించలేమన్నమాట. రాష్ట్రము మరియు పాలన అనేది ఏ సమాజానికైనా దాని పనితీరు, అభివృద్ధి మరియు శాంతి భద్రత మరియు అభివృద్ధి వంటి సామాజిక జీవితానికి అవసరమైన అవసరాలను తీర్చడంలో ప్రాథమికంగా ఉంటూ ఉంటాయి. సమాజ శాస్త్రము కూడా సామాజిక సమస్యలపై మరియు మానవ సమాజ స్థితిపై దృష్టి సారించి సామాజిక ప్రపంచం యొక్క స్థితిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ప్రపంచీకరణ, ఇంటర్ కనెక్టెడ్ ప్రపంచంలో సామాజిక సంబంధాల నెట్వర్క్, పెరుగుతున్న వివిధ రాజకీయ సంప్రదాయాలు, కులము మరియు రాజకీయాలు, జాతి, సాంస్కృతిక నేపథ్యము, ఆర్థిక పరిస్థితులు మరియు భాషా అనుబంధాలు. సామాజిక శాస్త్రము వారి సామాజిక చిక్కులపై ప్రత్యేక దృష్టితో రాజకీయ ప్రవర్తన యొక్క వివిధ అంశాలను పరిశీలిస్తూ ఉంటుంది. ఇది నిజానికి సామాజిక శాస్త్రము మరియు రాజకీయ శాస్త్రము మధ్య లోతైన ఖండనను సూచిస్తూ ఉంటుంది. అయితే రెండు విభాగాలు వారి విధానంలో భిన్నంగా ఉంటూ ఉంటాయి. రాజకీయ శాస్త్రవేత్తలు ప్రభుత్వ మరియు వారి నాయకుల పెరుగుదల, పతనము మరియు మార్పులను పరిశోధిస్తాయి. అయితే సామాజిక శాస్త్రజ్ఞులు ప్రభుత్వాలను సామాజిక సంస్థలుగా, రాజకీయ ప్రవర్తనను సామాజిక గతిశీలత ఫలితముగా మరియు నాయకత్వము, సామాజిక పరిణామాలను అనేక రకాల చిక్కులను కలిగి ఉన్న సామాజిక దృగ్విషయంగా చూస్తూ ఉంటారనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. సమాజ శాస్త్రము మరియు రాజకీయ శాస్త్రము రెండు అనేక పాయింట్ల వద్ద కలుస్తాయి మరియు సామాజిక వాస్తవికత యొక్క విస్తృత విశ్లేషణను కూడా ఇవి అందిస్తూ ఉంటాయి. అందువల్ల రెండింటి మధ్య సారూప్యత పండితులచే బాగా ప్రశంసించబడ్డాయి. ఏదైనా రెండు విభాగాలు కూడా వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి. వాటిని కూడా విమర్శనాత్మకంగా అంచనా వేస్తూ ఉండాలి. సామాజిక శాస్త్రవేత్తలు ముఖ్యంగా
పరస్పర చర్య వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటారు. అది సమూహాలు, సంస్థలు లేదా సంస్థలలో కావచ్చు. అయితే రాజకీయ శాస్త్రము అటువంటి సమూహాలు లేదా సంస్థలలో నియంత్రణ యంత్రాంగం గురించి మాట్లాడుతూ ఉంటుంది. అందువల్ల సమాజ శాస్త్రము మరియు రాజకీయ శాస్త్రము యొక్క సూచనలు లేదా దృక్కోణాలను భిన్నంగా ఉంటూ ఉంటాయి. మొదటిది ప్రధానముగా పరస్పరవాద వీక్షణల గురించి ఆందోళన చెందుతుంటుంది. అయితే తర్వాత శక్తి నిర్మాణము, క్రమము మరియు నియంత్రణ యంత్రాంగాలపై దృష్టి పెడుతుంది. సంరక్షణ వ్యవస్థ యొక్క సామాజిక దృక్పథాన్ని రాజకీయ దృగ్విషయాల విశ్లేషణను వర్తింపచేసినప్పుడు అది రాజకీయ సామాజిక శాస్త్రంగా మారుతుంది అని పండితులు వాదిస్తూ ఉంటారు. జైన్ మరియు దోషి ప్రకారము రాజకీయ శాస్త్రం యొక్క పదజాలము సామాజిక విశ్లేషణ యొక్క పదజాలములోకి అనువదించబడినప్పుడు దానికి మనము రాజకీయ సామాజిక శాస్త్రము అని పిలుస్తూ ఉంటాము. ఈ కోణంలో మనము ఆల్మండ్ కోల్మన్ యొక్క ది పొలిటిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఏరియాస్ మరియు రజనీ కొఠారి యొక్క భారతీయ రాజకీయాలు అభివృద్ధి చెందుతున్న రాజకీయ శాస్త్రము మునుపటి ఉదాహరణలని మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు బుక్స్ కూడా ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. తత్ఫలితంగా రాజకీయ సమాజ శాస్త్రము ప్రాథమికంగా సామాజిక శాస్త్రము మరియు రాజకీయ శాస్త్రము మధ్య ఖండన యొక్క ఫలితము. ఇది సాపేక్షకముగా సమాజ శాస్త్రం యొక్క కొత్త విభాగము. వివిధ రాజకీయ అంతర్దృష్టి సంఘాలు, సంస్థలు, ఆసక్తి సమూహాలు మరియు సమాజంలోని అనేక శక్తి డైనమిక్స్ను అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఈ యూనిట్లోని తదుపరి విభాగాలలో మనము వివరించే రాజకీయ సామాజిక శాస్త్రము, ఆసక్తి సమూహాలు, రాజకీయ పార్టీలు మరియు అనేక రకాలైన అడ్మినిస్ట్రేషన్ అండ్ బ్యూరోక్రాటిక్ ప్రవర్తనలు, సామాజిక చట్టాలు, రాష్ట్ర విధానాల సంస్కరణలు మరియు రాజకీయ భావజాలాలు దాన్ని అధ్యయనంగా రంగాలుగా మనము పరిగణిస్తూ ఉంటాము. సమాజ శాస్త్రము యొక్క ఉపక్షేత్రముగా రాజకీయ సమాజ శాస్త్రం ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాజకీయ సమాజ శాస్త్రము తరచుగా సామాజిక శాస్త్రము యొక్క విభాగములో కొత్త అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందుతున్న ఉపరంగంగా మనము చూస్తూ ఉంటాం. ఇది సోషియాలజీ మరియు పొలిటికల్ సైన్స్ మధ్య అనుసంధాన వారధిగా పరిగణించబడుతూ ఉంటుంది. సామాజిక శాస్త్రవేత్తలు రెండింటి మధ్య రెండు మార్గాల సంబంధాలను చూస్తారు. ఇద్దరికి గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ ఉంటూ ఉంటుంది. అనేక విద్వాంసులు రాజకీయ సామాజిక శాస్త్రాన్ని సామాజిక శాస్త్రము మరియు రాజకీయ శాస్త్రము మధ్య వివాహముగా చూస్తూ ఉంటారు. ఇది సామాజిక శాస్త్రము మరియు రాజకీయ శాస్త్రం రెండింటినీ తాకే ఇంతకు ముందు చెప్పినట్లుగా విమర్శనాత్మకముగా ముఖ్యమైన మరియు కొత్త ప్రాంతాలను అధ్యయనం చేస్తూ ఉంటుంది మరియు తీస్తున్నది. కానీ ఎవరూ తగినంత అధ్యయనం చేయలేదనేది కూడా మనము భావించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత రాజకీయ సమాజ శాస్త్రము. రాజకీయ సమాజ శాస్త్రములో 1960లో ఉద్భవించిన ప్రవర్తనవాదం యొక్క లోపాన్ని అధిగమించే ప్రయత్నంలో ఒక ఉపరంగంగా రాజకీయ సమాజ శాస్త్రము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మానవ ప్రవర్తన యొక్క మానసిక వివరణపై దాని ప్రాధాన్యత సరిదిద్దటము ద్వారా రాజకీయ సమాజ శాస్త్రము తప్పనిసరిగా సామాజిక నిర్ణయాకాలు, సామాజిక సందర్భము మరియు మరింత ముఖ్యముగా రాజకీయాలు మరియు దాని ప్రక్రియల యొక్క సామాజిక అంశాలను అన్ప్యాక్ చేయటానికి
రాజకీయాలు మరియు సమాజము మధ్య సేంద్రియ పరస్పర సంబంధాన్ని పరిశీలిస్తూ ఉంటుందనేది కూడా మనం చెప్పుకోవాలి. వాస్తవానికి ఈ కోణంలోనే సమాజం యొక్క నిర్మాణాలు మరియు రాజకీయ అంశాలు అన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. రాజకీయ సామాజిక శాస్త్రం యొక్క విభాగాలలో విశ్లేషణ యొక్క ప్రాథమిక యూనిట్లుగా మనము భావించాలనేది ఇక్కడ మనము గుర్తించుకోవాల్సిన విషయం. ఇంకా రాజకీయ దృగ్విషయాల యొక్క విశ్లేషణ యొక్క సామాజిక శాస్త్ర సాధనాలు, అనువర్తనలు రాజకీయ ప్రవర్తనపై మన అవగాహనకు తోడ్పడుతుంటూ ఉంటాయి. ఈ రెండు విభాగాలు సరిహద్దులు దాటడం వల్ల రాజకీయ సమాజ శాస్త్రాన్ని కీలకమైన ఉపక్షేత్రము అభివృద్ధి చేయటమే కాకుండా రెండు విభాగాలు తమకు తాము మెరుగుపరుస్తూ ఉంటాయి. వాటి భావనలు రిజర్వాయర్కు జోడించబడుతూ ఉంటాయి మరియు మానవ సమాజంలో పొందుపరిచిన సామాజిక వాస్తవికతలను అర్థం చేసుకోవటానికి మరియు విశ్లేషించటానికి వాటి థీములు మరియు సమస్యలు మరియు అనువర్తనాలను విస్తృతం చేస్తూ ఉంటాయని కూడా మనము గమనించవలసిన విషయం. ఈ డొమైన్లోని పరిశోధనా రంగాలలో సాంఘీకరణ ఏజెంట్గా పబ్లిక్ ఏజెన్సీలు, సమూహాలు మరియు కుటుంబము పనితీరు యొక్క విశ్లేషణ మనము పరిశీలించవలసి ఉంటుంది. ఓటింగ్ ప్రవర్తన, రాజకీయ జీవావరణ శాస్త్రము మరియు రాజకీయ సంఘము వంటి కొన్ని ఇతర రంగాలు రాజకీయ పనితీరు యొక్క ఇతివృత్తాలపై ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇది వాస్తవానికి రాజకీయ ప్రక్రియలు, దీని ద్వారా రాజకీయ సభ్యత్వము, విధేయత, సైద్ధాంతిక పోటీలు, సమూహాల విలువల ధోరణి మరియు గుర్తింపులు ఏర్పడుతూ ఉంటాయి మరియు రూపాంతరం కూడా జరుగుతూ ఉంటాయి. మరియు మేధోపరమైన క్రమశిక్షణగా రాజకీయ సమాజ శాస్త్రం యొక్క పెరుగుతున్న పరిపక్వతకు జోడించబడుతూ ఉంటాయని కూడా గమనించవలసిన విషయం. అంతర్జాతీయ సంబంధాలు మరియు యూరోపియన్ అధ్యయనాలపై ఆంటోనీ గిడెన్స్ యొక్క సామాజిక సిద్ధాంతము, వెబర్ యొక్క జీవిత రంగాల విశ్లేషణ మరియు విద్య మరియు ఆర్థిక శాస్త్రము వంటి సామాజిక కార్యకలాపాల యొక్క ఇతర రంగాల వంటి రాజకీయాల గురించి బౌర్డియూ యొక్క విశ్లేషణ, క్రమశిక్షణ యొక్క వృద్ధి పదాన్ని సూచించే కొన్ని ఉదాహరణలుగా మనము చెప్పుకోవాల్సిన విషయం. పొలిటికల్ సోషియాలజీ మరియు సోషియాలజీ ఆఫ్ పొలిటిక్స్ మధ్య వ్యత్యాసము ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. రాజకీయ సామాజిక శాస్త్రము వలె రాజకీయ సామాజిక శాస్త్రము సామాజిక శాస్త్రము యొక్క ఉప విభాగము. రాజకీయ సామాజిక శాస్త్రము రాజకీయ ప్రక్రియలు మరియు సంస్థాగత యంత్రాంగాల సామాజిక శాస్త్ర అంచనాలపై కూడా వెలుగునిస్తూ ఉంటుంది. దీనికి విరుద్ధంగా రాజకీయ సమాజ శాస్త్రము రాజకీయ దృగ్విషయాలు మరియు ప్రక్రియలను సామాజిక నిర్ణయాధికారులకు సంబంధించి వివరించడానికి మరియు అర్థం చేసుకోవటానికి దృష్టి పెడుతూ ఉంటుంది. ఇంతకు ముందు కూడా చర్చించినట్లుగా రాజకీయ సమాజ శాస్త్రము వాస్తవానికి రాజకీయాలు మరియు సమాజము మధ్య సామాజిక నిర్మాణము మరియు రాజకీయ నిర్మాణము మధ్య మరియు రాజకీయ ప్రవర్తన మరియు సామాజిక ప్రవర్తన మధ్య సంబంధాలను నొక్కి చెప్తూ ఉంటుంది. రాజకీయ సామాజిక శాస్త్రము తప్పనిసరిగా సామాజిక కారణాలు మరియు ఒక దృగ్విషయం యొక్క సందర్భోచిత అంశాలతో వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే వ్యక్తులు వారు చేసే విధముగా ఎందుకు వ్యవహరిస్తారో వివరిస్తుంది. రాజకీయ సమాజ శాస్త్రము కాకుండా రాజకీయ సమాజ శాస్త్రము అనేది ఒక క్రాస్ డిసిప్లినరీ పురోగతి. ఇది పరిశీలనలో ఉన్న
ఏ సమస్యకైనా సందర్భోచితమైన చికిత్సను అందిస్తూ ఉంటుంది అని మనం గమనించాలి. ఇక్కడ ఉదాహరణకు తీసుకుంటే రాజకీయ సమాజ శాస్త్రము రాజకీయ పార్టీ యొక్క విధులను పరిశోధించడమే కాకుండా పరిశీలనలో ఉన్న క్లిష్టమైన సమస్యలను అన్ప్యాక్ చేయడానికి దాని సామాజిక కండిషనింగ్ మరియు సందర్భోచిత స్థానాన్ని కూడా నొక్కి చెప్తూ ఉంటుంది. అదేవిధంగా రాజకీయాలు సామాజిక శాస్త్రము భారతీయ రాజకీయాలకు కులరహిత సమాజ పరంగా చూస్తూ ఉంటుంది. అయితే రాజకీయ సమాజ శాస్త్రము రాజకీయాలు భారతీయ కుల వ్యవస్థను ప్రభావితం చేసే మార్గాలను పరిశీలిస్తూ ఉంటుంది. ఇది దేశంలో కుల లేదా కుల వ్యవస్థను రాజకీయరించడానికి ఏ విధంగా ప్రోత్సహించింది, క్లుప్తంగా రాజకీయాలు సమాజ శాస్త్రము సమస్యలను ఉపరితల చికిత్సకును అందిస్తూ ఉంటుంది. అయితే పొలిటికల్ సోషియాలజీ అనేది ఒక పర్ఫెక్టివల్ విశ్లేషణ. ఇది తప్పనిసరిగా సామాజిక సందర్భంలో సమస్య యొక్క పరిశీలనను పొందుపరుస్తూ ఉంటుందనేది కూడా మనము నిశ్చితంగా గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటామన్నమాట. రాజకీయ సమాజ శాస్త్రము ఉపయోగించే భావనలను ఇప్పుడు మనము తెలుసుకుందాము. రాజకీయ సంస్కృతి రాజకీయ శాస్త్రం యొక్క ఇది ఎక్కువగా ఉపయోగించే మరియు తరచూ ప్రస్తావించబడిన భావనల్లో ఒకటి. ఈ పదాల మూలము మరియు పెరుగుదల 1950 నాటికి చెప్పబడింది. ఈ పదాలు ప్రముఖంగా ఉపయోగించబడ్డాయి మరియు సామాజిక సమస్యలు మరియు ప్రక్రియలను నిర్వహించడానికి క్రమశిక్షణ సంభావిత సాధనాలలో భాగమయ్యాయి అనేది కూడా మనము పేర్కొనవాలి. ముఖ్యంగా ప్రతి దేశానికి కొన్ని రాజకీయ నిబంధనలు, విలువలు మరియు నమ్మకాలు ఉంటూ ఉంటాయి. ఇవి రాజకీయాల గురించి ప్రజలు ఎలా ఆలోచిస్తారు మరియు ఎలా వ్యవహరిస్తారు అనే దానికి నిర్దేశిస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఒక నిర్దేశించిన దేశం యొక్క రాజకీయ సంస్కృతిని ఏర్పరుస్తూ ఉంటాయి. ప్రతి దేశము దాని యొక్క స్వంత దేశానికి తప్పనిసరిగా రాజకీయ వ్యవస్థ వైపు దృష్టి సారించే నియమాలు, సంప్రదాయాలు, నమ్మక వ్యవస్థలు మరియు విలువల సమితిని సూచిస్తూ ఉంటాయి. ఇటువంటి సాంస్కృతిక అంశాలు సమాజము ద్వారా పంచుకోబడుతూ ఉంటాయి మరియు సంబంధిత సమాజము లేదా దేశం యొక్క ఇచ్చిన రాజకీయ వ్యవస్థకు సాపేక్షకంగా విలక్షణమైనవిగా చెప్పుకోవాలి. రాజకీయ సంస్కృతి అనేది ఒక నిర్దిష్ట రాజకీయ మనస్తత్వ శాస్త్రము. ఇది నమ్మకము లేక జ్ఞానము కూడా కావచ్చు. రాజకీయ ఆలోచన ఒక ఐడియాలజీకి మరియు రాజకీయ సంస్థలు నిర్దిష్ట పాలనా వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. యొక్క ఆత్మాశ్రయ ధోరణిగా కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ కోణంలో రాజకీయ సంస్కృతి అనేది ప్రజల రాజకీయ మరియు ఆర్థిక జీవితాన్ని ఎలా పరిపాలించే దాని గురించే ఆలోచించే ఒక విలక్షణమైన మరియు నమూనా మార్గంగా చెప్పుకోవాలి. ఇది సమాజము ఎలా ఉంది, దాని ప్రజలు ఎలా పరిగణిస్తున్నారు మరియు ముఖ్యంగా రాజకీయ సంస్కృతి అనేది ప్రజలు ఎలా ఆలోచిస్తారు, రాజకీయ సంప్రదాయాలు నిర్దేశించిన మరియు వారి రాజకీయ లక్ష్యాలను నిర్దేశించే వారి నమ్మకాలు మరియు విలువలు ఏమిటో కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే స్వేచ్ఛ, సమానత్వము, లైంగికవాదము మరియు ప్రజాస్వామ్యము భారతదేశ రాజకీయ సంస్కృతి యొక్క అంశాలు. ఇక్కడ మనము భావజాలము మరియు సంస్కృతి మధ్య తేడాలు కూడా గుర్తిస్తూ ఉండాలి. ఇక్కడ సంస్కృతి అనేది ప్రభుత్వం గురించి సాధారణ నమ్మకాలు, విలువలు మరియు సాంప్రదాయాలను సూచిస్తూ ఉంటుంది.
అయితే భావజాలము అనేది ప్రభుత్వము అనుసరించాల్సిన ఆలోచనలు లేదా విధానాల సమితి. ఇక్కడ ఉదారవాదము, నయా ఉదారవాదము, పెట్టుబడిదారీ విధానము లేదా కమ్యూనిజం అనేవి కొన్ని రాష్ట్రాల అభివృద్ధీకరణమైనవిగా భావించి మరియు తదనుగుణముగా తమ రాజకీయ వ్యవస్థ యొక్క నిర్వహించే సిద్ధాంతాల సమితి అనేది మరియు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది దాని ఆర్థిక వ్యవస్థగా స్వీకరించింది అనేది చెప్పుకోక తప్పదు. మరియు అదే క్రమముగా దేశంలో రాజకీయ సంస్కృతిగా స్వీకరించబడింది. ఏది ఏమైనప్పటికీ 1990 తర్వాత రాష్ట్రాలలోని భావజాలము వలె నయా ఉదారవాదము భారతదేశంలో రాజకీయ ధోరణుల కంటే ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ కోణంలో రాజకీయ సంస్కృతి కూడా డైనమిక్గా ఉంటూ ఉన్నది. ఎందుకంటే ఇది సమయము మరియు రాష్ట్ర సౌలభ్యము మరియు దాని విధానాల లక్ష్యాలను అనుగుణంగా మారుతూ ఉంటుందనేది మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఇక్కడ రాజకీయ సాంఘికీకరణ అంటే ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. రాజకీయ సాంఘికీకరణ అనే పదాలను రాజకీయ సమాజ శాస్త్రంలో కూడా తరచూ ఉపయోగిస్తూ ఉంటారు. రాజకీయ సామాజిక శాస్త్ర పరంగా సాంఘికీకరణ అనేది జీవితకాల అభ్యాస ప్రక్రియ. రాజకీయ సాంఘికీకరణ అనే పదము రాజకీయ పాత్ర లేదా ప్రవర్తనను నేర్చుకోవడానికి సంబంధించింది. ప్రజలు విద్యావంతులు మరియు తద్వారా తరతరాలుగా కొనసాగుతున్న పెద్ద రాజకీయ సంస్కృతిలో భాగము మరియు భాగముగా రాజకీయ సాంఘికీకరణనే ప్రాథమికంగా ప్రజలు తమ రాజకీయ వైఖరిని ఎలా ఏర్పరచుకుంటారు, వారి రాజకీయ పాత్రను నేర్చుకుంటూ ఉంటారు మరియు దాని గురించి ఒక సామాజిక ప్రక్రియ అనే భావనను కూడా వాళ్ళు ఏర్పరచుకుంటూ ఉంటారు అనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. వారి రాజకీయ సంస్కృతిని ఏర్పరుస్తూ ఉంటుంది. సరళంగా చెప్పాలంటే రాజకీయ సాంఘికీకరణ అనేది ఒక సామాజిక ప్రక్రియను సూచిస్తూ ఉంటుంది. దీని ద్వారా ప్రజలు లేదా సమూహాలు నిర్దిష్ట రాజకీయ పాత్రను నెరవేర్చడానికి రాజకీయ ప్రవర్తనని నేర్చుకుంటూ ఉంటారు. చాలామంది పిల్లలు తమ రాజకీయ విలువలు మరియు సాంప్రదాయాలను వారి చిన్న వయసులోనే నేర్చుకుంటారు. ఏది ఏమైనప్పటికీ సాంఘికీకరణ ఏజెంట్లు మరియు వివిధ ఏజెన్సీల ద్వారా ప్రజలు విస్తృత సమాజంతో సంబంధం కలిగి ఉన్నందున వైఖరులు మరియు నిబంధనలు కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ మరియు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే కుటుంబము, ఇరుగు పొరుగులు, పాఠశాల మరియు పీర్ గ్రూపులు పిల్లల వైఖరిని ప్రభావితం చేస్తూ ఉంటాయి మరియు చిన్న వయసులోనే వారి ఆలోచనలను రూపొందిస్తూ ఉంటాయి. అయితే మాస్ మీడియా, రాజకీయ పార్టీలు, రాష్ట్ర పౌర సమాజము, ఆసక్తి సమూహాల వంటి సంస్థలు తరువాత వయసులో ప్రజల వైఖరిని రూపొందిస్తూ ఉంటాయి. ప్రజల దృక్పథంలో రూపొందించడంలో ఇటువంటి సంస్థలు కీలక పాత్ర వహిస్తూ ఉంటాయి. ఉదాహరణకు సమకాలీన ప్రపంచీకరణ మరియు పరస్పర అనుసంధానించబడిన ప్రపంచంలో ప్రజల ఆలోచనలు మరియు ఆలోచనలను రూపొందించడంలో మాస్ మీడియా అపారమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత మీడియా అత్యంత సాధారికత కలిగి సంస్థగా పరిగణించబడుతూ ఉంటుంది. ఇది తక్కువ సమయంలో చాలా సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటుంది మరియు పంచుకుంటే మరియు ప్రజల అభిప్రాయాలను మరియు రాజకీయ వైఖరిని విపరీతంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అనేది కూడా మనము గమనించవలసిన విషయం. తర్వాత రాజకీయ రాజధాని. రాజకీయ మూలము అనేది ఇతరుల నిర్ణయము మరియు చర్యలను ప్రభావితం చేయడానికి ఏజెంట్లను పోగు చేసే, పోరాడే మరియు రాజకీయ రంగంలో
కసరత్తు చేసే వనరులకం. రాజకీయ రాజధాని నిజానికి రాజకీయ రంగంలో ప్రతీకాత్మక రాజధాని. సాధారణ పరిభాషలో రాజకీయ మూలధనము అనేది ఒక వ్యక్తి లేదా రాజకీయ నాయకుడు రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు ప్రజలతో సంపాదించే ఒక విధమైన సద్భావన, విశ్వాసము మరియు ప్రతిష్ట. ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక వ్యక్తి సంపాదించే అటువంటి చిత్తశుద్ధి మరియు విశ్వాసము వాస్తవానికి ప్రజల అభిమానాన్ని పొందేందుకు వారి దగ్గర ఉన్న ఆస్తులుగా మనము పరిగణించవచ్చు. రాజకీయ మూలధనాన్ని అర్థం చేసుకోవటానికి మరియు అంచనా వేయటానికి రాజకీయ పార్టీ, ఆసక్తి సమూహము, కుల సంఘము, జాతీయ రాజ్య సమాఖ్య వంటి ప్రాంతీయ రాజకీయ నిర్మాణము వంటి ఏదైనా ఒక యూనిట్ను సామాజిక సంబంధాలలో పొందుపరిచి అధికార గతి, ఆధిపత్యము మరియు నియంత్రణ యంత్రాంగాన్ని అర్థం చేసుకోవటానికి విశ్లేషించవచ్చు. ధనిక రాజకీయ మూలధనము కలిగిన వ్యక్తులు తరచుగా మరియు అధికారాన్ని మరియు ఆధిపత్యాన్ని నియంత్రించవచ్చు అనేది కూడా మనం ఇక్కడ ఈ ప్రక్రియ పద్ధతుల్లో తెలుసుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత వారు ఎక్కువ కాలము అదే పట్టవచ్చు. ముఖ్యంగా రాజకీయ మూలధనము ఎన్నికలలో గెలుపొందేటప్పుడు ఎన్నికల కార్యాలయాన్ని నిలబెట్టుకోవటము మరియు ప్రజల యొక్క ప్రభావితం చేయటము లేదా సమీకరించటము వంటి ఉత్పత్తి మరియు ప్రక్రియల రెండింటిలో కూడా మనం ఇది చూస్తూ ఉంటామనేది గమనించవలసిన విషయం. ఈ విధంగా రాజకీయ సమాజ శాస్త్రము, ఈ యొక్క సామాజిక శాస్త్రము, సామాజిక శాస్త్రానికి అనేక విభిన్నమైన పొంతనలు కలిగి ఉన్నదనేది మనం అనేక కోణాలలో తెలుసుకున్నాము. సమాజ శాస్త్రములో అత్యంత ప్రాచీనమైనది రాజకీయ శాస్త్రము. వ్యక్తులు, సమూహాలు అధికారాన్ని సంపాదించి ఆ అధికారాన్ని ఇతరుల మీద ఏ విధంగా ఈ యొక్క ప్రభావాన్ని చెలాయించే ప్రక్రియ రాజనీతి, ప్రభుత్వానికి, రాజకీయాలకు సంబంధించిన కార్యకలాపాలకు రాజనీతి శాస్త్రము నిరంతరము పరిశీలిస్తూ ఉంటుంది. మానవులు తమను తాము పాలించుకునే లేదా పాలితమయ్యే విధానాన్ని కూడా ఈ యొక్క పొలిటికల్ సైన్స్ మనకి నిర్దేశించబడుతూ ఉంటుంది, పరిశీలిస్తూ ఉంటుంది. ప్రభుత్వాలు పనిచేసే విధానాన్ని వివరించడానికి కూడా ఇవి ప్రయత్నిస్తూ ఉంటాయి. ప్రభుత్వ సాధారణ స్వరూపంతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న సమూహాలను అధ్యయనం చేస్తూ ఉంటుంది. రాజనీతి శాస్త్రము విద్యార్థులు ప్రభుత్వ వ్యవస్థలను, ఆ వ్యవస్థలు నిర్వహణ విధానాన్ని కూడా ఇవి అధ్యయనం చేస్తూ ఉంటాయి. ప్రభుత్వపరమైన ఏజెన్సీలు విధులను లేదా స్థూలార్థములో అధికార వినియోగాన్ని రాజనీతి శాస్త్రము పరిశీలిస్తూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఉద్యోగుల జీతాలను పెంచడానికి డైరెక్టర్ల బోర్డు నిర్ణయిస్తూ ఉంటుంది. ఇది అధికార వినియోగాలలో లాంఛనప్రాయమైన సమూహాల ప్రత్యక్ష ప్రమేయానికి సంబంధించిన వ్యవహారం. ఈ శాస్త్రము రాష్ట్రాధినేత అధికార వినియోగము, సామాన్య పౌరుడు ఓటు వేసే తీరు వంటి అంశాలను అధ్యయనం చేస్తూ ఉంటుంది. ప్రభుత్వాన్ని ఎక్కువ సమర్థవంతం చేయటం అనే విషయంతోనే దీనికి ప్రధాన సంబంధము కలిగి ఉంటుంది. రాజనీతి శాస్త్రము రాజ్యాధికారము వినియోగమయ్యే క్రమబద్ధమయ్యే ప్రాథమిక సంస్థగా రాజ్యాన్ని పరిగణిస్తూ ఉంటుంది. ఇది సమాజంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాలను సమాధానపరచడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. సమిష్టి ధ్యేయాలను సాధించడానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. రాజనీతి శాస్త్రము రాజ్యాంగ నిబంధన పరంగా రాజ్యాన్ని అధ్యయనం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంటే రాజ్యాంగ నేపథ్యంలో రాజ్యము ఏ విధంగా సృష్టించబడింది, ఎట్లా రూపొందించబడింది అనే విషయాలను అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
రాజ్యాంగం ఆధారమైన రాజ్యము లేదా దేశము, సాధారణ భాష మాట్లాడే సామాజిక క్రమానికి అవసరమని పరిగణించిన సాధారణ ప్రాథమిక ప్రవర్తన సూత్రాలున్న ఒక ప్రాంతంలో నివసిస్తున్న ఇతర ప్రాంతాల నుంచి సరిహద్దులతో వేరుపరిచిన ప్రజా సమూహాన్ని ఇది సూచిస్తూ ఉంటుంది. రాజకీయ వ్యవస్థను స్థాపించడానికి ఇది ఆధారాన్ని కూడా సమకూరుస్తూ ఉంటుంది. ఇది రాజ్యాంగ విప్లవాలకము సంబంధించిన గర్భస్థానానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే, ఒక ప్రత్యేకమైన సామాజిక పరిస్థితుల సముదాయం నుంచి విప్లవము తల ఎత్తుతుందనుకోండి. సమాజానికి సంబంధించిన నాయకత్వములోను రాజకీయ సంస్థలలోనూ మార్పుల కోసము పోరాడే ప్రజల మధ్య అసమానతలకు సంబంధించిన దృఢమైన స్పృహ కలిగి ఉంటుంది. దారిద్ర్యము లేదా అధికారంలేమి మాత్రమే విప్లవాలకు కారణం కాదు. పరిస్థితులు మారాలని దాన్ని అయితే అధిక సంఖ్యలో ప్రజలు సమిష్టి చర్యలు విప్లవానికి సృష్టిస్తూ ఉంటాయి. ఈ విధంగా సమాజము రాజ్యము అనే దానికంటే రాజ్యాంగము విప్లవాల గర్భస్థానాలుగా పరిగణించబడుతూ ఉంటాయి. ఈ సమాజానికి సంబంధించిన మూలము క్రమ పరిమాణాల గురించి అధ్యయనం చేయటమే సమాజ శాస్త్రానికి సంబంధించిన విషయం. ఉదాహరణకు తీసుకున్నట్లయితే, మతము, ఆర్థిక వ్యవస్థ, విద్య, కళలకు రాజ్య విధులు సన్నిహితముగా అనుసంధమై ఉంటూ ఉంటాయి. ఒక కాలంలో ఒకే వ్యక్తి అన్ని రాజ్యాంగాలకు సంబంధించిన ఎక్కువ భాగము కార్యకలాపాలను క్రమబద్ధము చేసి అమలు పరిచేవాడుగా ఉంటూ ఉంటాడు. అతడే కుటుంబానికి లేదా తెగకు నాయకుడు, మత సాంస్కృతిక నాయకుడు, ముఖ్య విద్యావేత్త కూడా ఇతను ఒక ప్రముఖ భాగంగా కలిగి ఉంటూ ఉంటాడు. రాజనీతి శాస్త్రము మానవ స్వభావానికి సంబంధించిన వాస్తవాలను కూడా పరిశీలిస్తూ ఉంటుంది. ఇది సామాజిక మేధను సంబంధించిన ప్రేరణలకు వివరిస్తూ ఉంటుంది. దాని చర్యను అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన ప్రజల ప్రవర్తన సామాజిక స్వరూపాలలో వారి స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి తీసుకున్నట్లయితే, ఓటింగ్లో పాల్గొనే రేటులో స్త్రీలలో కంటే పురుషుల్లో ఎక్కువగా ఉందంటున్నా. ఈ విషయం పరిశీలన కోసము రాజనీతి శాస్త్రజ్ఞులు సామాజిక శాస్త్ర పద్ధతులను, విధానాలను అనుసరిస్తూ ఉంటారనేది కూడా ఇక్కడ మనము గమనించవలసిన విషయం. అంతేకాకుండా ప్రతి రాజకీయ విషయానికి సామాజిక నిర్మాణంలో ఆధారాలు ఉంటూ ఉంటాయి. రాజకీయ సమూహాలు జనాభాకు సంబంధించిన భాష, సంస్కృతి, మత, ఆర్థిక సమూహాలకు ఏ విధంగానూ భిన్నం కావు. ఇంకొక విధంగా చెప్పాలంటే, రాజకీయ వ్యవస్థ సభ్యుల విశ్వాసాలు, విలువలు, కట్టుబాట్లకు కట్టుబడి ఉన్న సామాజిక వ్యవస్థకు చెందిన ఒక భాగం మాత్రమే అనేది కూడా మనము గమనించాలి. పైగా రాజకీయ సహభాగితను ప్రభావితం చేస్తున్న అంశాలు, సామాజిక సహభాగితను ప్రభావితం చేస్తున్న అంశాలు వంటివే అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. కాబట్టి రాజకీయాల్లో పాల్గొనటము సామాజిక సహభాగితను సంబంధించిన ఒక సాధారణ రూపమైనది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రభుత్వ నిర్వహణ, సమిష్టి అవసరాల సంబంధించిన వ్యక్తీకరణ, చట్టాలను అమలుపరచడము ఒక వ్యక్తి యొక్క ఇష్టము కాదు. వివిధ వర్గాలు, తరగతులు, దేశమంతటికి చెందిన ప్రజల అభిష్టముగా కూడా మనం ఇక్కడ ఏర్పరచుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఈ విధంగా సామూహిక సమాజాలలో స్త్రీ పురుషుల పరస్పర సంబంధాలను పరిశీలించడం ద్వారా వివిధ రకాల సమాజాలలో స్త్రీ పురుషుల ప్రవర్తన, ప్రేరణలను వివరించడానికి సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా సామాజిక శాస్త్రజ్ఞులు
కూడా సమూహ పరిస్థితుల్లో వ్యక్తుల పరస్పర చర్యలను అధ్యయనం చేయటంలో ఆసక్తి చూపుతూ ఉంటారు. సమాజ శాస్త్రజ్ఞులు, మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఇద్దరు కూడా ఒకే రకమైన పరిశోధనలలో పాల్గొన్నప్పుడు రెండు క్షేత్రాలలో వేరుపరచడము కష్టం అవుతుందనేది కూడా ఈ సామాజిక శాస్త్రం, పౌర రాజకీయ శాస్త్రంలో మనం గుర్తించవలసిన విషయం. నమస్తే.